ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రధానంగా ఈ మధ్య కాలంలో యునానీ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వాళ్ళు ఎటువంటి జబ్బులు ఉన్న వాళ్ళండి? మా దగ్గర రోజువారీ అవుట్ పేషెంట్లో వచ్చే పేషెంట్లు ఎక్కువ క్రానిక్ డిసీజెస్ అండి. పక్షవాతము, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, తర్వాత షయాటికా పేషెంట్లు, తర్వాత ఈ పిల్లలలో మాత్రం ఎక్కువ మెంటల్ రిటార్డ్ కేసులు, సెరెబ్రల్ పాల్సీ కేసులు ఇవి వస్తాయండి. అంటే వాళ్ళని నిజంగా నయం చేయడం సాధ్యం అవుతుందండి? మా దగ్గర పక్షవాతానికి చాలా మంచి వైద్యం అండి. మా దగ్గర యునానీ వైద్యం మా దగ్గర, అందులో మా మందులలో, మా మెడిసిన్లో ప్యూర్లీ హెర్బల్ అండి. చాలా తక్కువ మినరల్స్ కలుస్తాయి మా వైద్యంలో. ప్యూర్లీ హెర్బల్. ప్యూర్లీ హెర్బల్. సో 90% మీరు ఇచ్చే మందు సార్ ఇది ఓరల్గా ఇస్తారా లేక మర్దనాలు, మాలిష్లు లాంటివి ఉంటాయా యునానీలో? ఫస్ట్ ఓరల్గా ఇస్తామండి. ఎక్కడైతే బ్లడ్ సెరెబ్రల్ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ అవుతుంది అనుకోండి, ఆ క్లాట్ని డిజాల్వ్ చేయడానికి మేము 21 డేస్ నుంచి 41 డేస్ కేసుని బట్టి మేము డికాక్షన్ ఇస్తాం. అలా 14 రకాల వనమూలికలతో తయారు చేసినటువంటి డికాక్షన్ ఇస్తాం ఎంప్టీ స్టమక్ డైలీ పేషెంట్కి ఇస్తే ఆ క్లాట్ని డిజాల్వ్ చేస్తుంది. అది డిజాల్వ్ చేస్తే ఆటోమేటిక్ సర్క్యులేషన్ పెరుగుతుంది, వాళ్ళకు స్ట్రెంథనింగ్ అవుతాయి, నర్వ్ స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యి మూమెంట్స్ పెరుగుతాయి పేషెంట్. అంటే సక్సెస్ఫుల్గా చాలా కేసెస్ని మీరు క్యూర్ చేసి ఉంటారు కదా చాలా మంది. అసలు యునానీలో సర్జరీస్ ఉంటాయా? సర్జరీలు ఉంటాయండి. చికిత్సా విధానాలలో మెయిన్ నేను చెప్పాను కదండి, ఒకటి రెజిమినల్ థెరపీ అంటాను, రెండవది డైటోథెరపీ, మూడవది ఫార్మకోథెరపీ, నాలుగవది సర్జరీ. ఫస్ట్ రెజిమినల్ థెరపీ. రెజిమినల్ థెరపీ అంటే ఆయుర్వేదంలో పంచకర్మ అంటాం అన్నట్టు. ఈ పంచకర్మలో డిఫరెంట్ మొడాలిటీస్ యూజ్ చేసేసి, అంటే దానిలో ఎక్సర్సైజ్ కూడా వస్తుంది. దానిలో డిఫరెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మర్దన చేయడము, దారా చికిత్స, శిరోధార అంటాము, తర్వాత నడుముకు ఏదైనా లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది అనుకోండి, ఎక్కడైతే వర్టెబ్రాస్ డీజనరేట్ అవుతున్నాయో అక్కడ ఒక గట్టులాగా కట్టి, ఒక పిండితోని, మినపిండితోని గట్టులాగా కట్టి ఆయిల్ పోస్తాం వేడి చేసి, దారా చికిత్స అన్నట్టు. తర్వాత ఎనిమా ఇస్తాం, తర్వాత మర్దన చేసి. దాదాపు ఆయుర్వేదానికి దగ్గరగా ఉంది, చాలా దగ్గర ఉంటాయండి పద్ధతులు. కానీ మీరు వాడే మందులు వేరు. మా ఇందులో కూడా యునానీలో కూడా ఆయిల్స్ ఉంటాయి, వాటిని రోగన్స్ అంటాం మేము. తర్వాత లేయాలు ఉంటాయి, పౌడర్లు ఉంటాయి, తర్వాత ట్యాబ్లెట్లు ఉంటాయి, భస్మాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు యునానీ వైద్య విధానం ప్రకారం చాలా చక్కటి అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంటే ఏం చెప్తారు సార్? ఉదాహరణకి ఆయుర్వేదంలో మనకి పథ్యం చెప్తారు, మీరు చెప్పినట్టుగా వారానికి ఒక రోజు అసలు ఏమాత్రం ఉపవాసం ఉండాలని చెప్తారు. అలాగే మనకి మంచినీళ్ళని తాగాలని చెప్పి, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు, రాత్రి పెరుగు తినద్దు, ఇలాంటివి చెప్తారు కదా సార్. మీరు ఏమి కామన్గా ఏం చెప్తారు? జబ్బుని బట్టి అండి. ఇప్పుడు హ్యూమర్స్ థియరీ చెప్పాం కదా, అంటే ఇప్పుడు చల్లని రోగాలు, వేడి రోగాలు, పైత్యకు సంబంధించిన వీటి యొక్క టెంపరమెంట్ని బట్టి, జబ్బు టెంపరమెంట్ని బట్టి మనము చేసే పథ్యం మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు జలుబు అయింది, మనకు ఐస్ క్రీమ్ తింటా అంటే జలుబు పెరుగుతుంది కదా, అవును, మనం ఐస్ క్రీమ్ అవాయిడ్ చేయాలి. కానీ అలోపతి వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు ఐస్ క్రీమ్ వల్ల జలుబు పెరుగుతుందని. లేదండి, మా వైద్యంలో అది టెంపరమెంట్ చెప్పాను కదండి, టెంపరమెంట్, హ్యూమర్స్, టెంపరమెంటు, మన వైటల్ కెపాసిటీ, ఇమ్యూనిటీ, ఈ మూడు మెయిన్. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకు జబ్బులు వస్తాయి. వీటికి మెయిన్ కారకాలు ఏంటంటే మనము ఎయిర్, గాలి, తర్వాత ఫుడ్ అండ్ డ్రింక్స్, ఎయిర్, ఫుడ్ అండ్ డ్రింక్స్, తర్వాత టైంకు లేవడం, టైంకు పడుకోవడం, రిటెన్షన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆపుకోవడం, మన ద్రవాలు ఆపుకోవడం, తర్వాత ఎక్స్క్రీట్ చేయడం, బాడీలో ఉన్నటువంటి మలినాలను ఎక్స్క్రీట్ చేయడం. వీటికి మన మెయిన్ ఈ కారకాలు ఉపయోగపడతాయి అన్నట్టు. ఇవి సరిగా లేవు. ఇప్పుడు ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది, ఎయిర్. అవును. తర్వాత ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ అడల్ట్రేషన్ అయిపోయింది, వాటర్ అడల్ట్రేషన్ అయిపోయింది, డిఫరెంట్ అన్ని ఇండస్ట్రియల్ పొల్యూషన్తో వాటర్ అడల్ట్రేషన్ అయిపోయింది, డ్రింక్స్ అడల్ట్రేషన్ అయిపోయినాయి. తర్వాత టైంకి పడుకోవడం లేదు, సరైన ఫుడ్ తీసుకుంటలేము, మంచి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటలేము, జంక్ ఫుడ్ బాగా అలవాటు పడడం. దానివల్ల డిఫరెంట్ ఈ కారకాలు సరే లేకపోవడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే జబ్బులు రావు.